హలో, అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. మన ఛానల్ హౌసింగ్ గేట్ రవికుమార్ అందరూ ఆదరిస్తూ మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, షేర్స్ చేస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నాకు తెలిసిన విషయాలు, యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. సో కొంచెం ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, మీ దగ్గర ప్లాట్ ఉన్నట్లయితే 160-170 గజాలు లేకపోతే 200 గజాల్లో మీరేమనుకుంటారో ఇల్లు కట్టించాలనుకుంటారనుకోండి. ఇల్లు కట్టించాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఓ మెటీరియల్ కాంట్రాక్టర్ పిలుస్తారు. ఎందుకు ఇదంత బాధ, మనం అంత తలకాయ నొప్పి ఎందుకు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కాబట్టి మనకు అంత తపన ఎందుకు, మనమే కాంట్రాక్టర్ పిలిచి ఒక మెటీరియల్ కాంట్రాక్టర్ ఇచ్చి కట్టించుకుందాము అనే ఊహ మీకు కలుగుతుంది. అనే ఊహ మీకు ఆలోచన తట్టుతుంది. ఎందుకంటే మనం ఈజీగా అయిపోతుంది. ఒక మెటీరియల్ కాంట్రాక్టర్ ఈ రోజుల్లో ఎంత లేదన్నా కానీ స్లాబ్ ఏరియాకు 2000 స్క్వేర్ ఫీట్, 2000 పర్ స్క్వేర్ ఫీట్కి ఛార్జ్ చేస్తాడు. అంతా మెటీరియల్ అతనిదే. మెటీరియల్ అంతా అతనే సప్లై చేస్తాడు, అతనే చేస్తాడు. సో మొత్తం అతనే చూసుకుంటాడు. కానీ దీంట్లో వచ్చే మన ప్రాబ్లమ్స్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే, క్వాలిటీ అనేది కొంచెం దెబ్బతింటుంది. ఇన్ఫీరియర్ మెటీరియల్స్ యూజ్ చేస్తారేమో అనే భయం ఉంటుంది. తర్వాత మన కావాల్సిన స్పెసిఫికేషన్స్ మనం కావాలన్నా అడగాలంటే మొహమాట పడాల్సి వస్తుంది. ఒకసారి రేట్ మాట్లాడిన తర్వాత ఖర్చు కూడా చాలా అధికంగా వస్తుంది. ఒకవేళ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1100 SFT, ఫస్ట్ ఫ్లోర్లో 1600 SFT అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ పార్కింగ్ వదిలేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK 1 BHK రెంటల్ పర్పస్ కానీ కట్టాలనుకున్నప్పుడు మీకు వచ్చే టోటల్ SFT వచ్చి 2700 SFT మీ బిల్టప్ ఏరియా స్లాబ్ ఏరియా అవుతుంది. స్లాబ్ ఏరియా 2700 × 2000 మల్టిప్లై చేసినట్టు మార్కెట్ ప్రైస్ మెటీరియల్ ఇచ్చే కాంట్రాక్టర్ ఇచ్చే డబ్బులతో మల్టిప్లై చేసినట్టయితే 54 లక్షలు అవుతుంది. 54 60 లక్షలు కూడా అవుతుంది. కానీ అదే 35 లక్షల్లో 35-36 లక్షల్లో మీరు సగానికి సగం 60% ఖర్చుతో మీరే చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో చేసుకోవచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు, అద్భుతంగా కట్టించుకోవచ్చు. కానీ దీంట్లో ఉండాల్సింది మనకు కొంచెం తెలివి, జాగ్రత్త, ఆలోచన. ఈ ఆలోచన మనం ఎలా చేసుకోవాలంటే, మీరు ఫస్ట్ ఒక విధంగా చేసుకోవచ్చు. మీ కన్స్ట్రక్షన్ను ఒక లేబర్ కాంట్రాక్టర్కు 350-400 రూపాయల లెక్కన కాంట్రాక్ట్కి ఇవ్వచ్చు. అతను లేబర్ కాంట్రాక్ట్ అంటే స్లాబ్లు వేసి, బ్రిక్ వర్క్ కట్టి, ప్లాస్టింగ్ చేసి, కాంపౌండ్ వాల్ కట్టి, సంపు కట్టి, వాటర్ ట్యాంక్ కట్టి బయటపడతాడు. కానీ ఇంతకన్నా మంచిగా ఇంకా సేవింగ్ చేసుకోవాలంట్లయితే మనం ఉన్న వర్క్ని అన్నింటినీ డివైడ్ చేసుకోవాలి. మెటీరియల్ కాంట్రాక్టర్ వర్క్స్ అన్నింటినీ డివైడ్ చేసుకుని ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే, స్లాబు, బీమ్స్, ఫుట్టింగ్స్, కాలమ్స్, ఈ RCC స్ట్రక్చర్ అంతా ఒక కాంట్రాక్టర్కు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగు, ఫ్లోర్, వాటర్ సంపు, కాంపౌండ్ వాలు, పారాపెట్ వాలు, వాటర్ ట్యాంకు, ఇటువంటిదంతా ఒక కాంట్రాక్టర్కు, పెయింటింగ్ అంతా ఒక లేబర్ కాంట్రాక్టర్కు, వుడ్ వర్క్ అంతా కార్పెంటర్కు, తర్వాత ప్లంబింగ్ అంతా ఇంకో కాంట్రాక్టర్కు, ఎలక్ట్రికల్ అంతా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కు డివైడ్ చేసినట్లయితే మనకు ఇంకా తక్కువ ధరలో పడుతుంది. మనం నెగోషియేట్ చేసి తక్కువ ధరలో చేసుకోవచ్చు. ఎలాగంటే, మనం స్ట్రక్చర్ మాత్రం చేయాలనుకున్నప్పుడు ఒక సెంట్రింగ్ కాంట్రాక్ట్ని పిలిచి అతనితో మాట్లాడుకుంటే కేవలం 40-45 రూపాయల్లో మనకు ఫుట్టింగ్స్, కాలమ్స్,
స్లాబు, బీమ్సు, ప్లింత్ బీమ్సు అన్నీ 40-45 రూపాయలు ఎస్ఎఫ్టీకి మెజర్డ్ ఏరియా స్లాబ్ ఏరియా కాదు, మెజర్డ్ ఏరియాతో వేస్తాడు. దానికి ఎంతో పెద్ద ఖర్చు కాదు, తక్కువలో అయిపోతుంది. మీకు సుమారు ఒక మీకు మెజర్డ్ ఏరియా ఒక ఎంత 2000-3000 వచ్చిందనుకోండి. ఒక టాయిలెట్కి ఇంత అని మాట్లాడుకోండి. ఇంత మా టాయిలెట్కి ఇంత, ఫిట్టింగ్స్ అంతా మీరే సప్లై చేయండి. బీడ్ పైపులు అన్నీ మీరే, బీడ్ కానీ, సిఐ పైపులు కానీ, జిఐ పైపులు కానీ, పీవీసీ పైపులు కానీ మీరే సప్లై చేయండి. అతనికి లేబర్ ఛార్జెస్ మాత్రమే ఇచ్చేసేయండి. దానికి ఇంత లంసమ్ అని మాట్లాడుకోండి. మీ అయిపోయే వర్క్లు ఇంత ఇస్తామని చెప్పండి. కంప్లీట్గా అతని వర్క్ ఇంత ఇస్తామని చెప్పండి. నెగోషియేట్ చేయండి. అతను చెప్పిన దానికి బాగా నెగోషియేట్ చేయండి. నెగోషియేట్ చేసి అది అలా చేసుకోండి. డోర్స్ ఉన్నాయనుకోండి. డోర్స్ ఏం చేయండి అంటే ఒక కార్పెంటర్ను పట్టుకొని మెయిన్ డోర్ ఫిక్సింగ్, ఇంటర్నల్ డోర్ ఫిక్సింగ్ రేట్లు మాట్లాడుకోండి. మెయిన్ డోర్ ఫిక్సింగ్ ఇంత, ఇంటర్నల్ డోర్ ఫ్రేమ్ ఫిక్సింగ్ ఇంత, మెయిన్ డోర్ ఫ్రేమ్ ఫిక్సింగ్ ఇంత, మెయిన్ రోడ్ షట్టర్ మేకింగ్ ఇంత, తర్వాత ఇంటర్నల్ డోర్ షట్టర్ మేకింగ్ ఇంత అని మాట్లాడుకోండి. లంసంగా ఒకటి నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పిన వరకు ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చేసేయండి. పర్ ఎస్ఎఫ్టీ ఇంత, ఒక పర్ ఫ్రేమ్కి ఇంత అనేది చేసుకొని, ఒక ఫ్రేమ్కు మెయిన్ డోర్కి అయితే 1500-1000 రూపాయలు, ఇంటర్నల్ డోర్స్ కంటే 500, 450 పర్ ఫ్రేమ్కు. తర్వాత షట్టర్ మేకింగ్కు 3000-4000 అట్లా. తర్వాత లాస్ట్కు హార్డ్వేర్ ఫిక్సింగ్కు దానికి మాట్లాడుకోండి. సో కార్పెంటర్ అట్లా అయిపోయింది. ఇక విండోస్ మనం అంటే టీకుడ్ విండోస్ పెడితే కార్పెంటర్కే లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే అయిపోతుంది. లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే అయిపోతుంది. కాదు మనకు యూపీవీసీ విండోస్ కావాలంటే యూపీవీసీ విండోస్ మెటీరియల్ ప్రకారం దొరుకుతాయి. కాబట్టి అది మెటీరియల్ ప్రకారం ఆర్డర్ చేయాలి. మెటీరియల్ తీసుకొని మీరు మెటీరియల్ తోటి ఆర్డర్ చేయండి. దాన్ని మెటీరియల్ తోటి ఆర్డర్ ఇస్తే దానికి ఎస్ఎఫ్టీ ఎక్కడ వస్తుంది. ఆర్డర్ ఇస్తే అతను వచ్చి మన బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత, ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ ఓపెనింగ్ సైజ్ చూసుకొని దాన్ని ఫిక్స్ చేసిపోతాడు. మన ఓపెనింగ్ సైజ్ ప్రకారం ఫిక్స్ చేసిపోతాడు. ఆ తర్వాత వచ్చేసి రైలింగ్స్ ఏంటంటే మీరు గ్లాస్ రైలింగ్స్ ఉన్నట్లయితే గ్లాస్ రైలింగ్స్ మెటీరియల్ ప్రకారం మాట్లాడుకొని, చాలామంది కాంట్రాక్టర్స్ వస్తారు, చాలామంది ఉంటారు. వాళ్ళకు ఎస్ఎఫ్టీ లెక్కన తప్పించినట్లయితే ఆ గ్లాస్ రైల్స్ వచ్చి ఫిక్స్ చేసి అతను వెళ్ళిపోతాడు. ఇక టైల్స్ అంటే ఏముంది, మనం టైల్స్ కొనుక్కొచ్చి కరాస్ డెబక్స్ కానీ, మంచి క్వాలిటీ టైల్స్ కానీ కొనుక్కొచ్చి, టైల్స్ కానీ, ఫ్లోరింగ్, మార్బుల్ అయితే మార్బుల్, గ్రానైట్ లేబర్ కాంట్రాక్టర్ మాట్లాడినట్లయితే టైల్స్ అయితే 20 రూపాయలకు, 22 రూపాయలకు, మార్బుల్ అయితే కొద్దిగా ఎక్కువ, గ్రానైట్ అయితే ఇంకొద్ది ఎక్కువ రేటుకు ఎస్ఎఫ్టీకి మాట్లాడుకొని పని చేయించుకోవచ్చు. మెటీరియల్ అంతా మీరే ఇప్పించేసేయండి. ఇది ఏంటంటే మెటీరియల్ అంతా మనమే ఇప్పించాలి. మెటీరియల్ అంతా మనమే ఇప్పిస్తే క్వాలిటీ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. అలా వదిలేసినట్లయితే మనకు ఒకసారి కట్టుతుంది లైఫ్లో. ఒకసారి కడతారు, 2 సార్లు కడతారు, 2 సార్లు కడతారు. దాన్ని మన అంబిషన్ ప్రకారం, మన కోరిక ప్రకారం తెచ్చుకోవాలి. కానీ మన ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో, మంచి టాప్ మోస్ట్ క్వాలిటీతో, మంచి ప్లాన్తో, మంచి ఇంటీరియర్స్తో మనం చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ ఏం చేస్తారంటే, బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ వచ్చేసి స్లాబ్ ఏరియాకు 70 రూపాయలు, 80 రూపాయలు తీసుకుంటారు. బ్రిక్ వర్క్ చేస్తారు, ప్లాస్టరింగ్ చేస్తారు, పారాపెట్ వాల్ చేస్తారు. తర్వాత ఇక సంపు, కాంపౌండ్ వాళ్ళు దానికి ఎక్స్ట్రా ఇంత లక్షమని మాట్లాడుకొని దాన్ని క్లోజ్ చేసేసేయండి. లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసేసేయండి. ఇంకేంటంటే పెయింటింగ్ అంటే మీరు పెయింటింగ్ మెటీరియల్ ఇప్పించేసేయండి. లేబర్ కాంట్రాక్టర్ ఎంత లక్షం మాట్లాడుకోండి. లేబర్ ఎంత పడుతుంది, లేబరు అయితే పర్ ఎస్ఎఫ్టీ ఎంత అనేది మాట్లాడుకోండి. మెటీరియల్ అంతా మీరు ఇచ్చేసేయండి. అతను ప్లాన్ చెప్పండి, 2 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పండి. పుట్టి పెట్టి అతను పెయింటింగ్ చేసి అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలేది ఏంటిది, మనకు వాటర్ ట్యాంకు, సంపు ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇంకా మిగిలేదు ఏముంది, అన్నీ కవర్ చేసినట్టే కదా. ఫిట్టింగ్స్ ఒకటి లాస్ట్కు హార్డ్వేరు, శానిటరీ వేర్ ఫిట్టింగ్స్ మాత్రం ఫిట్టింగ్స్కి సపరేట్గా మాట్లాడుకొని హార్డ్వేర్, శానిటరీ
ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అవన్నీ మన కాంట్రాక్ట్లో ఆల్రెడీ మాట్లాడుకున్నామంటే దాని ప్రకారం మెటీరియల్ ఇచ్చిస్తే అది ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతారు. దీనికి కొంచెం మనం తిరగాల్సి వస్తుంది, కానీ మన ఇల్లుకు కొన్ని రోజులు, ఒక 6 నెలలో 8 నెలలో కొద్దిగా కష్టపడినట్లయితే మనం సగానికి సగం అయ్యే ఖర్చులు 54 లక్షలు 60 లక్షలు అయ్యేదాన్ని 34 లక్షలు మనం చేసుకోవచ్చు. ఎందుకు ఒక సంవత్సరం 34 లక్షలు మిగలడం అంటే మామూలేనా? 34 లక్షలు కెన్ యూ ఇమాజిన్? 30 లక్షలు 26 లక్షలు మిగుల్చుకోవడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. సో మీకు ఇంత మిగులుతుంది. మీరు ఇలా చేయండి. తక్కువ ధరలో ఇల్లు కట్టుకోండి, తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోండి, సూపర్ క్వాలిటీతో ఇల్లు కట్టుకోండి, మీ డ్రీమ్ హౌస్ కట్టించుకోండి, చాలా సంతోషంగా ఉండండి. సో ఇట్లు రవికుమార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హౌసింగ్ ఎట్ రవికుమార్ మన ఛానల్ మనది. ఇంకోటి మన ఛానల్ దీంతో పాటు ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ అని కూడా పెట్టాను నేను. ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ అని ఇంకో ఛానల్ కూడా పెట్టాను, 2 ఛానల్. అందులో ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. సో అది కూడా ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్లో మీరు వెరిఫై చేసుకోండి. ఫుడ్ ఐటమ్స్, పికిల్స్ ఇలా పెట్టడం, అవి ఇలా చేయడం, వంటలు ఇలా చేయడం, అది కూడా పెడుతున్నాను. సో మీరు ఆ ఛానల్ను కూడా ఆదరిస్తారని నేను సవినయంగా నమస్కరిస్తూ వినమ్రంగా మీ నుంచి సెలవు కోరుకుంటున్నాను. ఇప్పుడు రవికుమార్.